జగన్మోహన్ రెడ్డి గారి ఏ క్వాలిటీస్ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి రియల్ లైఫ్లో? ఏమీ లేనోడు రిస్క్ చేస్తే ఏం పోదండి, ఉన్నోడు రిస్క్ చేస్తే. యాత్ర 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు వెన్ ఇస్ ఇట్ స్లేటెడ్ టు రిలీజ్? హోప్ఫుల్లీ ఆన్ Feb 8th. కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సమ్ కైండ్ ఆఫ్ ఎ కాంట్రవర్సీ. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలక్షన్స్ పై ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఒక్క ఓటు కూడా తేడా రాదండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీ ఫేట్ ఆఫ్ ఇట్. ఒక చాలా పెద్ద ఆరితేరిన పార్టీ హైకమాండ్ని ఎదిరించి నేను బయటకు వచ్చేస్తానండి, నాకు ఇది ముఖ్యం కాదు, నాకు జనానికి ఇచ్చిన మాటే ముఖ్యమని బయటికి రావడం, దాని తర్వాత రకరకాల కేసులు, మళ్ళీ పాదయాత్ర చేసి 2019లో సీఎం అవ్వడం, అంటే 10 ఏళ్లలో చరిత్ర మారిపోయింది. ఉన్నదంతా పోయినా యుద్ధం చేయాలనుకుంటే జగన్ రెడ్డి అంతా తీయడం మనకే నష్టం మనకి. వ్యూహంకి కూడా అడ్డంకులు రావడం, మీ యాత్రకి కూడా డిలేస్ జరగడం సెన్సార్ విషయంలో, దీన్ని ఎలా చూస్తున్నారు? ఆపోజింగ్ ఫోర్సెస్ నుంచి కానీ వాళ్ళ తాలూకాల నుంచి కానీ మీకు ఏమన్నా వార్నింగ్స్ వచ్చాయా? వస్తాయండి, అంటే కామెంట్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. అపోనెంట్స్లో ఎవరెవరు కనిపిస్తారు? బోత్ ఎట్ ఢిల్లీ దెల్ బి. డిడ్ యూ లీవ్ స్కోప్ ఫర్ యాత్ర 3? షర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందా సినిమాలో? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. చరిత్రని ముందు తరాల కోసం బంధించాలంటే గతంలో ఒక టైంలో తాళపత్రాలు రాసేవారట, ఆ తర్వాత పుస్తకాలు రచించడం మొదలుపెట్టారు, ఆ తర్వాత అనేక ఫార్మాట్స్లో దీన్ని నిక్షిప్తం చేసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సినిమాలు తీయడం అన్నది చాలా చాలా కామన్ అయింది. బయోపిక్స్ చూస్తూ వచ్చాం మనం. అలాగే ఇదే పంధాలో గత 10-15 సంవత్సరాల్లో జరిగిన కీలకమైన రాజకీయ పరిణామాలపై, తెలుగు రాజకీయ పరిణామాలపై వచ్చిన ఫిల్మ్ యాత్ర 1 మనందరం చూసాం. రాజశేఖర రెడ్డి గారి యాత్ర అండ్ అది ఏ విధంగా ప్రజలని ప్రభావితం చేసిందో, ఆయన జర్నీకి ఒక దిక్సూచి అయిందో మనం చూసాం. ఇప్పుడు యాత్ర 2 రిలీజ్కి సిద్ధంగా ఉంది, కానీ సెన్సార్ మాత్రం ఇంకా కొంచెం అంత దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కారణాలేంటి, ఏం జరుగుతోంది, యాత్ర 2లో అసలు ఏం జరగబోతోంది, ఈ అంశాలన్నింటిపై మాట్లాడబోతున్నాం మనం చాలా ఓపెన్గా, ఫ్రాంక్గా. ఐ హ్యావ్ విత్ మీ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అండ్ ఈ స్టోరీ నరేటర్ మహి రాఘవ్ గారు, అందరికీ సుపరిచితులు. మహి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ షో టుడే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యా, సో కొంచెం దిగులుగా కనిపిస్తున్నారు. దిగులు ఏం లేదండి. లేదా? యాత్ర 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు వెన్ ఇస్ ఇట్ స్లేటెడ్ టు రిలీజ్? ఇట్స్ hopefully on Feb 8th. February 8th is what we're looking at. సో యాత్ర 1 చాలా మందిపై చాలా మంచి ఇంపాక్ట్ చేసింది అండ్ ఒక చాలా క్లీన్ ఫిల్మ్గా దూసుకొచ్చింది. కానీ ఈ యాత్ర 2కి వచ్చేసరికి కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. బికాజ్ ద స్టోరీ ఈజ్ మోర్ డ్రామాటిక్, మలుపులు తిరిగిన కథ, జగన్మోహన్ రెడ్డి గారి కథ. సో ప్రధానంగా కథ నాడి ఏమిటి? It's about a father, son and a promise, and just to keep it simple. When it's see మనం ఏ కథ, ఎనీ స్టోరీ, వెన్ యూ ఎనీ ట్రూ స్టోరీ ఆర్ ఎ ట్రూ క్యారెక్టర్, మనము దాన్ని ఒక ఫార్మాట్కి, ఏదర్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఎ లిటరేచర్ ఆర్ ఫర్ ఎ ఫిల్మ్, వెన్ యూ డూ ఇట్ యూ గోయింగ్ టు ఫిక్షనలైజ్ ఇట్. యూ గోయింగ్ టు గివ్ ఇన్ యువర్ ఆ గివెన్ ఫార్మాట్, ఆ మీడియం తగ్గట్టుగా మనం కథ మలుచుకుంటాం. ది స్టోరీ ఈజ్ loosely based or based on real character and real events as such. So it is not, but and I don't think anything controversial, but I mean controversy, it's like, I mean, see, I'm yatra chesanu, and this one maybe because of the journey of the protagonist in this one might have some kind of a controversy, a little bit of an objection, but I don't see much of it. I mean, that's the రైట్. అంటే నేను అడగడను దాని, అంటే కథ మలుపులు తిరగడం, ఒరిజినల్ ఇన్సిడెంట్సే, ఈవెంట్సే కొంచెం. ఇప్పుడు ఫస్ట్ యాత్ర 1లో మనకి ఒక కీలకమైన విలన్ అంటూ మనకి అర్థం కాదు, అనిపించదు. బట్ ఇందులో ఏంటంటే కీలకమైన ఒక స్టోరీ పొలారిటీస్ చూపించవలసిన సందర్భాలు చాలా వచ్చాయి. సో అది మీరు చూపించారా? ఇప్పుడు దెర్ ఈస్ యాత్ర అనేది ఒక రోడ్ ఫిలిం అండి, దాంట్లో ఒక ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ లేదు.
అంటే మనం మొత్తం ఇఫ్ అట్ ఆల్ ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ అది థాట్ ఐ టుక్ ఇన్ ద ఓవరాల్ స్టోరీ ఐ టుక్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అబౌట్ హిస్ రోడ్ జర్నీ అండ్ హౌ ఇట్ చేంజ్డ్ హిస్ లైఫ్. సెకండ్ పార్ట్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ స్టోరీ విచ్ హ్యాపెన్ బిట్వీన్ 2009 to 19. It's about height of power low father who unlikely death untimely death valla, and how does the son raise to power. This is the story as such. ఇక్కడ హౌ హీ రైజెస్ టు పవర్ అన్న దానిలో అపోజింగ్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి ఈ గత 10 ఏళ్ల పీరియడ్ లో చూస్తే. సో దాన్ని మీరు ఎలా see there's always I mean this can't be like Yatra. Each journey and his kind of a thing has his own opposition thing. And just because they're opposing forces, it doesn't mean వాళ్ళు villain or they have to, that's nothing. Nothing like this thing there. Right. You can't see the very recent history, and this is a very recent history. You can't take way too much liberty in terms of portraying any characters or any kind of events as such. There will be an opposing force. My theory with approach with characters is it's not black and white. It's never been black and white. I mean, even when I portray the opposing force, they will be treated with dignity. They will be given with that respect, and they will be given their point of view. They have their own reasons of opposition. They have their own reasons of counter view or counter strategy of why they are there as such. And again, it won't be demeaning. It is not meant to be like that. Villain anevadu should be this thing. No, my theory always has been that the hero is as good as a villain. The hero can become a hero only when the villain is good enough. Rama is good because of the existence of Ravana. So you got to respect. If Ravana didn't exist, there's no Rama. So the whole of any of your Mahabharatas, any of the thing, the opposition determines even the protagonist and such. యాజ్ అ ఫిల్మ్ మేకర్ చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఇందులో రామ ఎవరు రావణ ఎవరు అని అడిగితే చెప్పగలుగుతారా? డిపెండ్స్ ఆన్ నేను తీసుకున్న కథలో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ విల్ బి ద థింగ్. సో ఎవరి కథలో వాళ్ళకి ఇట్స్ డ్రివెన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆబ్వియస్లీ దిస్ వుడ్ బి ద థింగ్. అబ్సల్యూట్గా చూస్తే అంటే మీకు జరిగిన వాస్తవిక సంఘటనలకి మీ సినిమాలో పెట్టిన సంఘటనలకి ఎంత దగ్గర పోలికుంది మహి గారు? See, any stories based again on real stories, Andy. See, the goalposts can't be changed. And for example, the death happened in 2009, or someone losing in 2014, or he coming back in power, or he doing something. When you do it on this thing, this goalpost manam change cheyalem. Cheyakudadu kada. Endukante it is going to be a disbelief. Avunu. But what happens between point A to B, B to C, B to D, how it happened, అది మనము ఇట్ వోంట్ బీ లైక్ ఏ రియలిస్టిక్ డాక్యుమెంటరీ కాదు. మనం సినిమా అనే ఎత్తుకున్నాం కాబట్టి ఇట్ హ్యాస్ టు బీ ఫర్ దట్ మీడియం. రైట్. సో ఐ ఆల్వేస్ అప్రోచ్డ్ టెల్లింగ్ రియల్ స్టోరీస్ ఇన్ ద అప్రోచ్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బీ ఎయిదర్ ట్రూత్ ఆర్ ఇట్ హ్యాస్ టు బీ బిలీవబుల్ ట్రూత్. చూసినవాడు ఇది నిజము లేదా నిజమని నమ్మాలి ఉంటుంది. అవును, నమ్మాలి. అది జరగకపోయినా పర్లేదు, కానీ నిజమని నమ్మగలిగితే పర్లేదు, లేదా నిజమన్నా. If not, then it's going to be very difficult to engage audience when you're doing stories with real characters or real events. వైఎస్ఆర్ గారి కుటుంబంతో ఏంటండి, వాట్ ఈస్ యువర్ మీకున్న ఇంట్రెస్ట్ ఏమిటి, ఆసక్తి ఏమిటి, లేదు ఎందువల్ల అంత హీరోయిక్గా కనిపిస్తారు వీళ్ళందరూ కూడా? To be honest, I've never been part of their journey or any kind of a great association. Em ledandi, it's nothing. I don't want to. Yatra just happened. నేనే తిరిగి దేశానికి 2008 వచ్చాను, అండ్ హీ పాస్డ్ అవే ఇన్ 2009. ఐ వాజ్ ప్రెజెంట్ డ్యూరింగ్ దట్ టైమ్ యాజ్ అ థింగ్. సో మై థర్డ్ ఫిలిం వాజ్ యాత్ర. అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ అ ఫ్యాసినేటింగ్. సీ హియర్ ఇస్ అ పొలిటీషియన్. మన ఫస్ట్ థింగ్, ఇండియాలో పొలిటీషియన్స్ వీ డోంట్ ట్రస్ట్ ఆర్ వీ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ లవ్ ఫర్ దెమ్ యాజ్ సచ్. ఒక పొలిటీషియన్ చనిపోయిన తర్వాత ద అవుట్ పోరింగ్ ఆఫ్ లవ్ ఆర్ ఎ గ్రీఫ్ ఆర్ ఎవ్రీ వన్ హ్యాడ్ సమ్ స్టోరీ, సమ్ నైస్ థింగ్ టు టెల్ అబౌట్ ఇట్. Thought this had something fascinating, so that drew me to tell that story as such. So that is the only part of it, but it is not that I was a great fan of YSR ledo idi I was also adem ledu. Common connection emanna undi ante, yes, my mom hails from Kadapa and I have part of my childhood or my influence roots from Kadapa bidda part of it. మరి యాత్ర 2లో ఆబ్వియస్లీ ఇంకా చాలా డ్రామాటిక్ ఈవెంట్స్ చోటు చేసుకున్నాయి. దాదాపు యాక్చువల్లీ చూస్తే చాలా సినిమాటిక్గానే ఉన్నాయి. మనం సినిమా రియల్ ఇన్సిడెంట్సే.
ఇమాజిన్ ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు ఇన్ హిస్ 30s ఒక చాలా పెద్ద ఆరితేరిన పార్టీ హైకమాండ్ని ఎదిరించి నేను బయటకు వచ్చేస్తానండి, నాకు ఇది ముఖ్యం కాదు, నాకు జనానికి ఇచ్చిన మాటే ముఖ్యం అని బయటికి రావడం, దాని తర్వాత రకరకాల కేసులు, ఒక రోజు ఒక మాట మన సోషల్ మీడియాలో అంటే కూడా మనం మాట పడం, అలాంటిది ఒక వ్యక్తి అన్ని రోజులు జైలు జీవితం చూసి అయినా విత్ అన్క్రష్డ్ స్పిరిట్ అదే దీంతో బయటకు వచ్చి ప్రతిపక్ష నేతగా మంచి గొప్ప విజయం, ఇట్స్ అ గ్రేట్ విక్టరీ 2014లో కూడా మళ్ళీ పాదయాత్ర చేసి 2019లో సీఎం అవ్వడం అంటే 10 ఏళ్లలో చరిత్ర మారిపోయింది. ఏమండి నాకు సినిమా చేయడానికి ఆ కథ జరిగినట్లుందండి. ఇట్స్ లైక్ సి దట్ హ్యాస్ డ్రామా. యాత్రకు అనే ఒక కథ బిఫోర్ రిలీజింగ్ ఆఫ్ యాత్ర రిలీజ్ అయింది, ఎలక్షన్స్ కాలేదు అప్పటికి. వెన్ ఐ మెట్ అన్న, ఐ టోల్డ్ అన్న, ఇఫ్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ రెస్పెక్టివ్ వెదర్ యూ విన్ ఆర్ గెలిచినా గెలిచకపోయినా, యాత్ర వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ స్టోరీ టు టెల్ బికాస్ ఇట్స్ ఎ వెరీ ఫ్లాట్ స్టోరీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఎ మ్యాన్ జర్నీ. బట్ నా మీ కథలో ఇట్ హ్యాస్ ఎ స్టోరీ. So if there is any possibility, I would like to tell it, and I had expressed to you, just laughed it off. And I became just and aware ante na chodda bari. And the thing, see, for me this has a story, like I mean it has a story endukante oka height of power lo there's one man and there's a death happens and there's an unlikely thing, a koduku ostadu, koduku has an innumerable obstacles, consequences in it. Then how does he go on to think naku kadandi. And one more thing is, when I look at Jagan Reddy Garu's story, it is not about he winning 151. For me, ఇది మళ్ళీ అగైన్ యాజ్ అ స్టోరీ టెల్లర్, ఆర్ ఎవరినో ఎదిరించాడు, అక్కడ ఢిల్లీలో ఎదిరించాడు, ఇక్కడ చేశాడు. ఫర్ మీ దట్ వాజ్ నెవర్ ద స్టోరీ. ఫర్ మీ ఇట్ వాజ్ ఓదార్పు యాత్ర అనేది ఒక సింగులర్ థింగ్. అంటే వాళ్ళ నాయన చనిపోయిన చోట ఆయన గురించి, చనిపోయిన మనుషుల గురించి ఒక హీ సెడ్ హీల్ గో అండ్ కన్సోల్, ఓదార్పు యాత్ర చేస్తా అన్నాడు. సో ఫర్ జస్ట్ దట్ వన్ వర్డ్, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు ఎంత దూరమైనా వెళ్ళాడు. సో దిస్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ ఎ యూనివర్సల్ స్టోరీ. రైట్. ఇఫ్ ఐ డింట్ ఫైండ్ దిస్ లైన్, దిస్ యూనివర్సల్ స్టోరీ అబౌట్ ఓ తండ్రి కొడుకు ఇచ్చిన మాట, ఫర్ మీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ టు టెల్ దిస్ స్టోరీ. ఫర్ మీ అట్లీస్ట్ పర్సనలీ, యూ నీడ్ టు ఫైండ్ దట్ కోర్ ఎమోషనల్ యూనివర్సల్ అపీలింగ్ స్టోరీ టు టెల్ ఏ స్టోరీ లైక్ సంథింగ్ లైక్ దిస్. మీరు చెప్పింది ఏంటంటే తండ్రి కోసం ఎంతకైనా వెళ్ళే కొడుకు అనే ఒక బేసిక్ ఇమోషన్ని ఇందులో క్యాప్చర్ చేసామంటే. ఇప్పుడు ఆయన లైఫ్ చూసినా అండి, ఇన్ కేస్ ఓదార్పు యాత్ర ఆయన మాట ఇవ్వలేదు, లేదా ఓదార్పు యాత్ర, లేదా ఆయన ఓదార్పు యాత్ర చేయలేదు అనుకోండి, ఫర్ మీ దేర్ ఇస్ నో స్టోరీ యాజ్ సచ్. దేర్ ఇస్ నో, అంటే మహా అవుతే మనము వీ కెన్ షో హిమ్ యాజ్ ఎ కరేజియస్ పర్సిస్టెంట్ మ్యాన్ హూ వెంట్ ఆన్ టు డిఫై, రెబలియస్గా పోయి గెలిచాడు. ఇది ఒక కథ అయిండొచ్చు, వేరే వాళ్ళ కథ అయిండొచ్చు. కానీ నాకు ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాసినేటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ యూనివర్సల్ ఎమోషన్. నాకు కోర్గా ఏంటి అంటే, ఒక తండ్రి కోసం ఒక మాట ఇచ్చాడు కొడుకు. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ డే. మళ్ళా 2 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. హీ హ్యాడ్ ఎనఫ్ ఫర్ హిస్ జనరేషన్స్ టు లివ్ అపాన్. వై ఈస్ దిస్ మ్యాన్ విల్లింగ్ టు రిస్క్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాడ్ ఆన్ ద టేబుల్? రైట్. ఏమీ లేనోడు రిస్క్ చేస్తే ఏం పోదండి, ఉన్నోడు రిస్క్ చేస్తే యూ ప్లేయింగ్ ద హైయెస్ట్ స్టేక్స్ గేమ్. వై డు యు థింక్ హీ రిస్క్డ్? ఫర్ మీ దట్స్ ఎ ఫ్యాసినేటింగ్ థింగ్. తండ్రి కోసమే. Of course, it should have been. At least that. If at all వాళ్ళు చెప్పినట్లు ఓదార్పు యాత్ర చేయకపోయినా ఏంటి ఏమయ్యేది? వాళ్ళు చెప్పినట్లు అంటే yes, he would have got a minister, chief minister అయ్యేవాడు, or life would have got on. But for me, this part of it where a man is willing to risk everything what he has for something what he believes. అది more important. Unfortunately, ఇది ఒక పొలిటీషియన్ కథ కాబట్టి we have a very divided lines of love and hate. Or not if you just look at it from a character point of view. Here is a character. ఒక మాట ఇచ్చినాడు వాళ్ళ ఆయనకి, ఎంత దూరమైనా ఉన్నదంతా హీ వాజ్ విల్లింగ్ టు రిస్క్ అండ్ స్టేక్. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, దట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు యాక్చువల్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ప్యాన్ అవుట్ అయ్యాయి, క్యారెక్టరైజేషన్స్, ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఇందులోకి వెళ్ళేలోపు ఈ సినిమా యాత్ర 1 స్మూత్గా వెళ్ళిపోయింది. యాత్ర 2కి ఇంకా సెన్సార్ అవ్వలేదు కదండి? ఇట్ విల్ హ్యాపెన్ అండి. వీ హావ్ అప్లైడ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్ త్రూ. ఐ డోంట్ సీ ఎనీ రీజన్స్ ఫర్ ఇట్ టు నాట్ హ్యాపెన్. నేను చేసిన ఏ సినిమాలో ఒక సెన్సార్ కట్ లేదు, ఎక్సెప్ట్ ఫర్ వెబ్ సిరీస్ చేసిన దాంట్లో 1 గంట కట్ చేస్తారు. అది తీసేస్తే ఎనీథింగ్ ఆఫ్ నన్ ఆఫ్ మై మూవీస్ ఎదర్ ప్రొడ్యూస్డ్ డైరెక్టెడ్ నెవర్ హ్యాడ్ ఎనీ సెన్సార్. కరెక్ట్. కానీ అంటే ఇది ఇతర కారణాల వల్ల ఏమైనా సెన్సార్ కూడా అంతవరకు వెళ్ళకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అట్లేం లేదండి. దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్, బట్ ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ అ రూల్, లా ఆఫ్ ల్యాండ్.
వేర్ ఇట్ హ్యాస్ టు బి జడ్జ్డ్ ఆన్ నేను చేసిన సినిమాకు దే విల్ హావ్ ఒక ఇండిపెండెంట్ మెరిట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఉంటుంది, దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే దీనికి చాలా సిమిలర్ గా బట్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ తో వస్తున్న సినిమా వ్యూహం. డూ యూ హ్యావ్ అ కామెంట్ ఆన్ దట్ మహి గారు? No, I think each one is entitled to make their own story and each version of it. Correct. And there will not be any similarities to it. Absolutely. మనది మహాద్భుతమో లేదంటే వాళ్ళది బాగాలేదనో లేదా వాళ్ళది బాగుందనో మన దట్స్ నథింగ్ దేర్. హియర్ ఇస్ పీపుల్ హ్యావ్ నా వర్షన్ నేను ఒక కోర్ స్టోరీ చెప్పాను. ఐ డోంట్ థింక్ దట్ కోర్ స్టోరీ వుడ్ మ్యాచ్ టు ఎనీవన్ ఎల్స్ మేకింగ్ ఇట్. ఓ తండ్రి కొడుకు ఇచ్చిన మాట కాదు. ఇఫ్ ఈ లైన్ ఆడియన్స్కి ఇఫ్ అట్ ఆల్ దే ఫ్యాసినేటెడ్ అండ్ they think this is the version that they would want to see, they'll come and see it. దాదాపు వ్యూహంకి కూడా అడ్డంకులు రావడం, మీ యాత్రకి కూడా డిలేస్ జరగడం సెన్సార్ విషయంలో, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది యూ సీ ఇట్ యాజ్ ఇది ఒక పొలిటికల్ మూవ్గా చూస్తున్నారా? ఈ సెన్సార్ బోర్డు వైఖరి కావచ్చు, లేదు ఓవరాల్గా అసలు ఈ పొలిటికల్ సినిమాల క్రమం అన్నీ కూడా ఇలా అడ్డుకట్టలు రావడం? I think I can't comment upon my thing ఎందుకంటే I have not faced it yet. It is too premature. కష్టం రాకముందే కష్టం అవుతుంది చెప్పుకోవడం it's not pointless. Right. And so far it has been there and I'll have to wait and see how it goes through as a fair hearing and అవును. చాలా మీరు అన్నట్టుగా ఎప్పుడో జరిగిన చరిత్రని మళ్ళీ చెప్పడం అంటే ఓకే, అది నోబడీ మే వెరిఫై, బట్ ఇది 10 ఏళ్లలో జరిగిన ఈ కథలు, క్యారెక్టర్స్ అందరూ మన చుట్టూనే ఉన్నారు. కాస్టింగ్ విషయంలో చెప్పండి మహి గారు, ఏం చేశారు, ఎలా పట్టారు ఈ క్యారెక్టర్స్ని? జగన్మోహన్ రెడ్డి గారి ప్రైమరీ క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టరు, భారతీరెడ్డి గారి క్యారెక్టరు, ఇంకా చాలామంది అఫ్ కోర్స్ విజయమ్మ గారి క్యారెక్టర్, ఆశ్రిత, ఐ స్పోక్ టు హర్ రీసెంట్లీ. అందుకని ఫ్యూ క్యారెక్టర్స్ ఆర్ క్లబ్డ్ అండి. మనము నేను 2 hours 10 minutes సినిమా ఇది. ఈ 2 hours 10 minutes సినిమాలో ఐ క్యాంట్ నేను చెప్పిన కోర్ స్టోరీకి కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగానే దే వర్ ఆల్ క్యారెక్టర్స్ విచ్ వేర్ క్రియేటెడ్. There will be a lot of characters who won't exist, which primarily another filmmaker or a storyteller would think that in a kathala undalla anukunetu untayi na dantlo levayi. So when it comes to casting, Jeeva is the one of the thing, and I think nenu athanu Tamil movies chala chusanu. I have seen him and he's a pretty good actor. His body frame and he looks slightly close to Jagan, but I mean nenu eppudu casting I don't look for lookalikes. ఏమన్నా కొన్ని లుక్కలైక్స్ ఆర్ ఆల్ యాక్సిడెంటల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేతకి హూస్ డన్ భారతక్క రోల్, ఇట్స్ వెరీ కోఇన్సిడెంటల్ దట్ షీ లుక్స్ అలైక్. కానీ అది నా ఎఫర్టే కాదు, అది నాకు వచ్చిన దాంట్లో షీ లుక్డ్ వెరీ క్లోజ్. ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్ వాస్ ఐ వాంటెడ్ హర్ టు బీ అ పర్ఫార్మర్. ఈవెన్ ఇఫ్ షీ డింట్ లుక్ గుడ్ అండి, ఐ వాంట్ ఇఫ్ ఆల్ షీ వాజ్ ఎ గుడ్ పర్ఫార్మర్, బాగా నటించగలిగితే దట్ వుడ్ హ్యావ్ బీన్ మై రిక్వెజిట్. పర్ఫార్మెన్స్ ఇస్ అ రిక్విజిట్, నాట్ ఎ లుక్ అలైక్ అండి. మళ్ళీ అచ్చుగుద్దినట్లనే మిమిక్రీ చేయడం లేదు. లేదా ఐ డోంట్ లుక్ వెన్ ఐ కాస్ట్, ఐ డోంట్ మమ్ముట్టి గారికి వైఎస్ఆర్ గారికి ఏ విధాన పోలిక లేదు. బట్ ఒక డెమీనర్ లో ఒక బాడీ లాంగ్వేజ్ లో ఒక శాంతమైన, అవునండి, అది ఇంపార్టెంట్. నాకు మనము ఇప్పుడు పీపుల్ యాత్ర చేసేటప్పుడు కూడా దే వాజ్ 2 versions మేము అనుకుంటుండేది. వైఎస్ఆర్ లాగా కొంచెం హెయిర్ తగ్గిద్దాము, లేదా వెరీ క్లోజ్గా మేనరిజం చేద్దాము. దిస్ అ థింగ్ బికాస్ బయోపిక్స్లో చాలామంది దే వుడ్ వాంట్ టు డూ ఇట్ వెరీ లుక్ అలైక్, బట్ ఐ వాజ్ అగెనిస్ట్ ఇట్. ఇట్స్ డోంట్ నీడ్ టు. మనం రాసే సీన్, ఫస్ట్ సీన్లో ఇఫ్ అట్ ఆల్ దే థింక్ దట్ దిస్ ఈస్ బిలీవబుల్, ఈ మనిషి వైఎస్ఆర్లా ఉన్నాడు, ఆర్ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ దట్ ఔరా, ఎవడేం క్వశ్చన్ అడగడు. సో దిస్ ఈస్ ద సేమ్ థింగ్ అండి. బట్ జీవా వాజ్ కాస్ట్ బికాస్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్, రైట్, అండ్ కేతికి లుక్స్ అలైక్, బట్ షీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ అండి. అండ్ వీ కాస్ట్ మహేష్ మంజ్రేకర్, అతను ఉన్నారు. ఇందులో మమ్ముట్టి గారు అసలు రారు కదా? ఉన్నారు. మమ్ముట్టి గారు కూడా వస్తారు. హి హాస్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. తండ్రి కొడుకు కథలో తండ్రి లేకుండా ఎట్లండి? ఓహో, తండ్రి కొడుకు కథ అంటే మరి ఎపిసోడిక్ గా ఎక్కడి నుంచి మొదలైంది కథ అని అడగాల్సి వస్తుంది. 2009 నుంచి మొదలవుతుంది. 9 నుంచి మొదలై బహుశా 19 వరకు 19 ప్రమాణ స్వీకారంతో అయిపోతుంది. ప్రమాణ స్వీకారంతో. అదే అంటే వన్ లైన్, సింగిల్ లైన్ ఆర్డర్ అంటారు కదా, అలా సింగిల్ లైన్ ఆర్డర్లో, లేకపోతే సింగిల్ లైన్ సినాప్సిస్ అంటారా, మీరు ఏమంటారంటే టెక్నికల్గా నాకు తెలియదు. వన్ లైన్ సినాప్సిస్ అనొచ్చు, థీమ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వన్ లైన్ థీమ్లో చెప్పాలంటే ఒక తండ్రి కొడుకుల కథ అని చెప్తారా, లేక ఒక తండ్రి కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకోండి. నాకు వచ్చిన తెలుగులో చెప్తున్నా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొడుకు చేసిన రాసుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట. బట్ ఆయన ఎప్పుడు ఇచ్చారు మాట?
తండ్రి కోసం అన్నాడు అందుకే. తండ్రి కోసం ఇచ్చిన మాట, తండ్రి తండ్రికి కోసం ఇచ్చిన మాట కాదు. Yeah. తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకో. యుద్ధం, ఆ యుద్ధంలో ఎలా విజయం సాధిస్తాడు. The war could have been defying whoever it is to make sure that he whatever is promised is fulfilled, and the consequences he has to face or whatever it is. ఆబ్వియస్లీ సినిమాలో మీకు సెంట్రల్ క్యారెక్టర్స్ కాకుండా ఆ సమయంలో చుట్టుపక్కల ఉండే ఏ నాయకులు కనిపిస్తారనే సహజమైన ప్రశ్న ఇప్పటికి ఈ పాటికి మిమ్మల్ని అడుగుంటారు చాలా మంది. నేను మళ్ళీ అడుగుతున్నా. They will be opposing forces. And I would like to thread a thin line because I am claiming it to be a fictional film. Fictional film based which on is based on real events. Real life. So I would not want to mention their names anything, but it is there. Why సో పేర్ల సంబోధన కూడా ఉండదు సినిమాలో? ఉంటుంది, బట్ సపోజ్ మీరు ఉన్నారనుకోండి సినిమాలో, మీ పేరు మహి, ఇలా రాబాబు అని పిలుస్తారా, లేకపోతే ఇంకేదో పేర్లు ఉంటుందండి, బట్ ఇట్ మైట్ నాట్ బి ద సేమ్ నేమ్ as such. కొంచెం అంటే మీరు ఏం చేశారు, సన్నివేశాలని ఒక సారూప్యత చూపిస్తూ దాన్ని మక్కి కాకుండా. ఇప్పుడు గురు అనే సినిమా ఉందండి, ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ముఖేష్ అంబానీ అనుకున్నాం. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, హీ ట్రై టు క్యాప్చర్ హిస్ జర్నీ. ధీరుభాయ్ అంబానీ, ది గురు మూవీ. ఇట్స్ అబౌట్ హౌ ఎ స్మాల్ టౌన్ మ్యాన్ హూ వాస్ an ambitious want to become a businessman, top businessman country. He had his own liberties. He said he had 2 daughters. He had a thing. So nothing, and it's so I'm threading that line where I would like to keep my story, trying to capture the core soul or the core journey of the story. And ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, ఈ 10 ఏళ్లలో దగ్గరగా ఆ పాదయాత్ర చూసిన వాళ్ళకి చాలా గుండెలు కదిలిపోయే సన్నివేశాలు వచ్చాయి. అంటే నిజంగా చూసాం, చరిత్రలో చూసాం. ఏంటంటే ఒక స్వామ్ ఆఫ్ బీస్, తేనెటీగలు వచ్చి ఇలా మీద పడిపోయి ఆల్మోస్ట్ కమ్మేసిన టైంలో కూడా ఎక్కడ ఇటు అటు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాలు తీసి ముందరకేసి వెళ్ళడం కాకుండా, అలాగే పడిల్స్లో జంప్ చేసి వెళ్ళడం, చాలా అంటే దేర్ సో మచ్ డ్రామా. చూస్తేనే మనకి డ్రామాటిక్ మూమెంట్స్ చాలా కనిపించి అందరూ మూవ్ అయిపోయారు ఆ టైంలో. ఆ ఇంటెన్సిటీ సినిమాలో మీరు క్యాప్చర్ చేయగలిగారా? దానికి రీసెర్చ్ ఎలా చేశారు? డెఫినెట్లీ డ్రామా ఉంటుందండి, బట్ నేను ఐ డోంట్ లుక్ ఎట్ నా హీరోలు. ద డెఫినేషన్ ఆఫ్ మై హీరో ఈస్ ఇట్ హ్యాస్ టు బీ దే ఆన్ దేర్ వాట్ దే డూ, నాట్ వాట్ దే టాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఈవెన్ ఇన్ దిస్ స్టోరీ, Jaganmohan Reddy as a character, he is going to end up as a hero at the end. He is never going to start up as a hero at the start of it. The overall journey of it, maybe only at the last frame you'll really feel overwhelming that yes, here is a man who had gone through, and you feel like a hero. So I'm not going to start him off as if low angle camera petti oka introduction song tho avani undavu. It is not. Oka koduku, it has his journey. He was helpless, he was weak, he was crushed, he was crumbled. He had to go through all of it eventually to overcome all these obstacles and all this to become a hero. So ఎవరెవరిని కలిసారు మహి గారు మీరు ఈ సినిమా క్రమంలో? అంటే ఫర్ ఫ్యాక్ట్స్. ఇది 9 to 19 ఈ దేశంలోనే ఉన్నాను. సో నాట్ మచ్ ఆఫ్ ఇట్. ఐ నో ద గోల్ పోస్ట్స్ ఆఫ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ఇట్ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ థర్డ్ పార్టీ ఉన్నాయి. అండ్ అండ్ మోస్ట్లీ మన యాత్ర కూడా ఉందండి. ఇట్ ఈస్ అ ఫిక్షనల్ స్టోరీ. మనం యాత్ర జరిగింది, కానీ అవన్నీ హౌ మచ్ ఆఫ్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఆర్ వాట్ హెస్ హ్యాపెండ్ ఎస్ it is created by me, or it is my version of whatever it is. And so even in this one you have all the goalposts right, but how it happened and how dramatic, I had to tell it in a dramatic fashion. So that is done by me, and that I have created it. ఈ సినిమాలో పాటల ఆవశ్యకత అండ్ పాటల్ని ప్లేస్ చేయడం, అది బికాజ్ ఇట్స్ అన్ అన్కన్వెన్షనల్ ఫిల్మ్. అంటే ట్రెడిషనల్గా మీరు డ్యూట్లు పాడుకోవడాలు అవి ఉండవు కాబట్టి ఎలా డివైస్ చేశారు, ఎలా కన్సీవ్ చేశారు? మనకి దర్ ఇస్ డ్యూట్ లేవు, కానీ బట్ సాంగ్ ఇన్ మూవీస్, మనకి ఇండియన్ మూవీస్కి పవర్ఫుల్ టూల్ ఈజ్ అ సాంగ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ డిసడ్వాంటేజ్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్ వేర్ వీ కెన్ టెల్ సో మచ్ అండ్ ఇన్ సచ్ 3 minutes or 4 minutes. There are movement, మనకి ఈ సినిమాలో ఆర్గానిక్గానే వీ హ్యావ్ దట్ సిచ్యువేషన్స్ వేర్ వీ కెన్ ప్లేస్ ద సాంగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓదార్పు యాత్ర, దిస్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐ కుడ్ క్రియేట్ ఎ సాంగ్, అండ్ దెర్ ఇస్ సాంగ్ కాల్డ్ చూడు నాన్న చూస్తున్నావా నాన్న అనేది. అండ్ దెన్ దెర్ ఈస్ అవర్ సాంగ్ కడప బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఐ కుడ్ క్రియేట్ ఎ సాంగ్. అండ్ సంకల్ప యాత్ర, లాస్ట్ ఇయర్ ద యాత్ర సంకల్ప యాత్ర, దే వాజ్ అ సాంగ్.
Like that, I have 3 songs in the film, which is more integrated into the story, the flow of the story. It doesn't feel out of the place. మీరు అన్నట్టుగా యాత్ర చేసినప్పుడు అది ఆయనకి ఎవరు శత్రువులు లేరు, అంటే యాక్చువల్గా శత్రువు అంటే మనకి అంత ఆబ్వియస్ శత్రువులు లేకుండా ఆయన పాదయాత్ర ఆయన ఎలా మార్చింది, ప్రభావితం చేసింది అన్నది అక్కడ కథాంశం కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా అపోనెంట్స్ ఉన్నారు, శత్రువులు అనకపోయినా ఎనిమీస్ అనకపోయినా అపోనెంట్స్ ఉన్నారు. ఆ అపోజింగ్ ఫోర్సెస్ నుంచి కానీ వాళ్ళ తాలూకాల నుంచి కానీ మీకు ఏమన్నా అంటే ఫీలర్స్ లేకపోతే చిన్న చిన్న ఐ వోంట్ సే వార్నింగ్స్ బట్ కామెంట్స్ వచ్చాయా? ఇంతే సి అంటే మనం ఇట్లా సినిమాలు చేసేటప్పుడు వీ నీడ్ టు బీ క్లియర్ దట్ విల్ హ్యాపన్ అండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ పర్సన్ గురించో లేదా ఒక యాక్టరో మహానటో అట్లా చేస్తే నో వన్ హేట్స్ ఇట్. పొలిటికల్ మూవీస్ బై డిఫాల్ట్ అబౌట్ పొలిటీషియన్ ఆర్ పాలిటిక్స్ ఈజ్ ఎ క్లియర్ డివిజన్. ఒక దే విల్ బీ ఈక్వల్ లవ్ ఈక్వల్ హేట్రెడ్. యూ గాట్ టు బీ ఓపెన్ ఇట్ అండ్ యూ డోంట్ నీడ్ టు అంటే మనం దానికి వీ షుడ్ బీ షేకెన్ ఆర్ రెస్పాండింగ్ టు ఇట్. పాపం దట్ లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దర్. అంటే వచ్చాయని అనుకుంటున్నాం, ఏమొచ్చాయి? వస్తాయండి, అంటే దేర్ కామెంట్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. పాపం ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ వెంటింగ్ అవుట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఈస్ యూ నీడ్ టు ఎంపథైజ్ విత్ ఇట్. సో మనం ఎలా రూట్ చేసుకుంటామో, నేను ఐ ఆల్వేస్ ఇన్ వార్ బోత్ ఆర్ ప్యాట్రియాట్స్. ఈ పక్క వాడు దేశభక్తుడే, ఆ పక్క దేశభక్తుడే. ఇట్ డిపెండ్స్ ఆన్ హూ సైడ్ యు ఆర్ సీయింగ్ ఇట్. సో జస్ట్ బికాజ్ ఇట్స్ ద సేమ్ వే ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఏదో తిడుతున్నారు చేస్తున్నారు అంటే దట్స్ ఫైన్, దట్స్ it comes from their own anger, insecurity, fear or whatever it is. At least there వాళ్ళు మనల్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. మనది ఎంతో గొప్ప ఏదో ఉంది కాబట్టి వాడు పాపం టైం తీసుకొని ఆ 2 లైన్లు రాసి వాడు తిడుతున్నాడు. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తే దేశభక్తుడు ఒక్కడే ఉంటాడు మన సైడ్ నుంచి. ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా అయితే ఇది వరల్డ్ రిలీజ్ కాదు. అలాగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాలో చూస్తే మనకి ఒక దేశభక్తుడే, ఒక హీరోనే మనం ఓనప్ చేసుకోగలుగుతాం. ఇద్దరిని ఆబ్జెక్టివ్ గా డాక్యుమెంటరీలా తీయలేము. లేదు నేను చెప్పేది అంటే ఎనీ గివెన్ దాంట్లో ఫోర్సెస్ లో ఈ పక్క చూస్తే వాడు పాప రైట్, హీఈస్ ఆల్సో ఫైటింగ్ ఫర్ హిస్ వాట్ హీ అతను బిలీవ్ చేసే ఒక వాల్యూ ఒకటి ఉంటుందండి. దీస్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్. సో బోత్ ఆర్ రైట్, యువర్ రాంగ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్ ఆన్. మమ్ముట్టి గారితో వర్క్ చేయడం, ఆఫ్ కోర్స్ యాత్ర వాజ్ దేర్, ఇప్పుడు యాత్ర 2లో ఎలా అనిపించింది మహి గారు? అంటే what was his response to this whole sequel? Sequel, he said, why again? He said, sir, it is I have a more fascinating story. Katha undi sir annanu. Then he listened. Ayana vini emannaranడి? He liked his scenes andi. I think the best scenes in the film, most of the best scenes in the film belongs to him. Somehow naturally నేను YSR రాసినప్పుడు అది naturally somehow it comes effortlessly for me. అది ఏం బంధమో ఏమో తెలియదు కానీ I tend to write very effortlessly when it comes to him. There are few scenes which are the best of the scenes in this, which are my favorite, are still his scenes in the film. And అలాగే opponents లో ఉండే వాళ్ళు ఇప్పుడు I mean I don't want to draw a parallel at all, but ఇతర క్యారెక్టర్స్ అదర్ దెన్ opponents లో ఎవరెవరు కనిపిస్తారు? Okay, let me ask you straight. Okay. Yeah, they will be opposing party chief, both at Delhi. There'll be a high command party which వాళ్ళందరూ ట్రైలర్ లో ఎలా కనిపించేశారు? Yeah, there will be someone and there'll be a party which represent locally across. So while they are there and they are there. ఏమన్నా కడప భాష పెట్టినారా దీనిలో? భాష yeah. అంటే ఆయనలాగా ఇట్ విల్ బి ఎ న్యూట్రల్ అండి. అన్న మాట్లాడతాడు, అన్న హ్యాస్ ఎ టింజ్. వైఎస్ఆర్ గారికి లేదు కానీ అన్నకి ఈ హ్యాస్ అ థింగ్. And it's very close to how I speak as well. So it's easier to write for me. Ena bona anna. And anything of that, it's easier. Ena bona anna. So రాయలసీమలో అందరూ అన్న అక్క ఏదో చూసాం కదా, చాలా ఆత్మీయమైన ఒక. Yeah. Unfortunately, రాయలసీమ has been it's not been represented right. తీసినోడు ఎవడు రాయలసీమోడు కాదు, రాయలసీమ కథలు చెప్పినోడు ఇంతవరకు. కానీ రాయలసీమ రిలేటివ్లీ బెటర్ అండి. మనకి రాయలసీమలో ఎమోషన్ చూపిస్తారు. తెలంగాణ నిన్న మొన్నటి వరకు అయితే ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హ్యూమర్ ట్రాక్స్ ఓన్లీ. ఏంటి కాదు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హ్యాడ్ ఎ హీరో ఫ్రమ్ రాయలసీమ అండి? చాలా తక్కువ. వెన్ డిడ్ వీ నెవర్ హ్యాడ్ ఎ హ్యూమన్ స్టోరీ ఫ్రమ్ రాయలసీమ. ఎవ్రీ విలన్ ఈజ్ ఎ రాయలసీమ, ఎవ్రీ ఫ్యాక్షన్ లీడర్ వాజ్ ఎ రాయలసీమ. సో అన్ఫార్చునేట్లీ తీసినోడు కూడా రాయలసీమ నుంచి ఉండడు. సో బట్ ఇట్స్ ఓకే. రాయలసీమని సార్ కరెక్ట్గా రిప్రజెంట్ చేశారు, ఆ ఆత్మీయత, సాఫ్ట్నెస్ ఆఫ్ వాట్ ఎవర్. I think we try. This movie will give an insight about Rayalaseema for sure, at least one particular region as such. So by nature, people are persistent, because from where we come from, where they come from, drylands, or they are not naturally gifted with resources or anything.
they are much harder. They are, or they're more persistent by nature. Actually, I think that is visible in even Anna as such as. Yeah. ఇండిపెండెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ Yeah. తెలుగు ప్రజలు ఈ కథని మీరు ఏ భోజ్పురి భాషలో తీసుంటే అంతగా పండేదా? సేమ్ ఎమోషన్ ఒకటే కాదు, కోర్ ఎమోషన్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐ థింక్ అండి మేము కథ రాసేటప్పుడు దట్స్ ద ఫస్ట్ బిగ్ ఛాలెంజ్. సో ఈ సినిమా మనం తెలిసిన అనుకో, ద రీజన్ వై ఐ చోజ్ దట్ మీరు చెప్పిన ఫాదర్ సన్ అండ్ ప్రామిస్ ఇస్ దిస్. ద రీజన్ ఈస్ ఇఫ్ ద స్టోరీ ఈస్ వాచ్డ్ ఎక్కడ చూసినా, ఓ భోజ్పురి రాజస్థాన్ వాడు ఎక్కడ చూసినా కూడా హీ హ్యాస్ టు ఏబుల్ టు కనెక్ట్. దట్ విల్ బీ that's the test for me as a writer. Right. That's more fulfilling me as well. Already తెలిసిన తనకు నచ్చ ఆల్రెడీ someone who knows Jagan, who's rooting for him, మనకి ఏదైనా తప్పట్లో కొట్టుకుంటాడు, విజిల్ వేసుకుంటాడు. But I have to, for me, this as a story it has to work. That's the challenge, and I think this will work. And I think most likely we might look at releasing it in Hindi and Tamil as well. Oh, Yeah, I think this story has nothing to, ఈ క్యారెక్టర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో జగన్ ఆర్ యూ డోంట్ నో ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదే దే కెన్ ఒక ఫాదర్ సన్ కథగా పండుతుంది. మీరు సర్కార్ చూసినట్లో, రాజనీతి చూసినట్లో, లేదో సమ్మదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా కన్నా క్లోజెస్ట్ అనేది అంటే లయన్ కింగ్ అని చెప్తాను. దట్స్ మోర్ క్లోజ్ థింగ్. ఈ మధ్య ఫాదర్ సన్ థీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. యానిమల్ కూడా యాక్చువల్లీ వాజ్ కంప్లీట్లీ ఫాదర్ సన్ స్టోరీ. యాక్చువల్లీ మిగతావన్నీ సెపరేట్ చేసేసి కోర్ ఏమిటి అంటే ఫాదర్ సన్ స్టోరీ. ఇట్ వర్క్స్ అండ్ ఎనీ కోర్ వెన్ యూ టేక్ దట్ కోర్ ఎమోషన్, అమ్మాయినా ఈవెన్ ఇఫ్ యూ టేక్ హ్యూమన్ డాగ్, హ్యూమన్ యానిమల్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఫ్యూ థింగ్స్ దే నెవర్ ఫెయిల్. రైట్. యానిమల్, హ్యూమన్, అమ్మ సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, దెర్ ఆర్ ఫ్యూ కోర్ థింగ్స్ విచ్ సీమ్ టు వర్క్ వెన్ ఎవర్ యూ డూ ఇట్ వెల్ అండి. సో మొత్తానికైతే యాత్ర 2 ఈ మేకింగ్, ఈ ఇప్పుడు రిలీజ్ అయిన అంశాలు ఏవైతే యూట్యూబ్లో చూసామో, ఎనీబడి ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవరు కానీ, టీడీపీ కానీ, ఇతరులు కానీ కామెంట్స్ డైరెక్ట్గా చెప్పారా ఇది బాగుంది, ఇది బాగాలేదు, కరెక్ట్గా ఉంది, మెచ్చుకోవడం కానీ? మెచ్చుకున్నారంటే మేబీ ఆ యాత్ర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుంది, అందుకు కొంచెం నమ్మకం ఉన్నట్లుంది. యాత్ర అలా తీసాం కాబట్టి దే హ్యావ్ ట్రస్ట్ దట్ ఐ విల్ డూ వెల్ విత్ యాత్ర 2 బికాస్ ఆఫ్ యాత్ర. అది రిలీజ్ అయినాక చూడాలి అది. బట్ యాజ్ ఫార్ యాజ్ ట్రైలర్ దే సీమ్ టు లైక్ ఇట్ సో ఫార్ అండి. ఎక్కడెక్కడ షూట్ చేశారు మహి గారు ఈ సినిమా? ఇది షాట్ ఇన్ హైదరాబాద్ అండ్ మిగతాదంతా కడపలో తీసామండి. పులివెందల, వేంపల్లి, వేముల. షర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందా సినిమాలో? లేదండి, లేదు. ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్. అయ్యో, ఆవిడ లేకుండా ఎలా అండి యాత్ర మధ్యలో? ఆవిడ చాలా క్యారెక్టర్స్ లేవండి, చాలా క్యారెక్టర్స్ లేవు. ఐ థింక్ దేర్ ఇస్ అనదర్ యాక్టర్ హూ ఇస్ దేర్, హీ ఇస్ నాట్ దేర్. The son of the opposition leader is not there. Oh. And there is a close confidant of ante ma Lokesh garu kaniపించారు అన్నమాట. I am not mentioning, but I am just saying that a lot of characters are not necessary. నాకు అవసరం అనిపించలేదు. నేను చెప్పిన కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాటలో ఈ జర్నీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈ క్యారెక్టర్స్ అన్ని, నాట్ ఓన్లీ ఎనీ స్పెసిఫిక్ క్యారెక్టర్, ఓ లిస్ట్ ఆఫ్ హోల్ లాంగ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ సచ్. ఈ ప్రాసెస్లో మీరు ఆల్రెడీ వైఎస్ఆర్ గారు అంటే మీకు ఒక అడ్మిరేషన్ ఉంది కనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ఏ క్వాలిటీస్ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి రియల్ లైఫ్లో, సిన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్ జర్నీ? ఐ మీన్ వన్, there is some I like the fact that he is very persistent. I like it. It's a quality which is there. And the second one is his ability to risk everything, the ability to just risk for having everything. ఉన్నదంతా పణంగా పెట్టడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఏం లేకపోతే రిస్క్ చేయొచ్చు. ఐ ఆల్వేస్ దేర్ ఇస్ అ డైలాగ్ ఇన్ ద ఫిలిం, ఉన్నదంతా పోయినా యుద్ధం చేయాలనుకుంటే జగన్ రెడ్డి ఇలాంతా తీయడం మనకే నష్టం పడట్లేదు. సో దేర్ సమ్ క్వాలిటీ ఇన్ విచ్ హీ ఈస్ పర్సిస్టెంట్, హీ ఈస్ కరేజియస్, హీ ఈస్ రెబెలియస్, అండ్ ఐ థింక్ సమ్వేర్ he has some kind of a credibility which carries forward like his father. There is some kind of a common legacy which he has built, or they both stand for. Correct. Like ఇచ్చిన మాట ముందు నిలబడతారు అనేది something they have built over period of ఎన్నో ఇయర్స్గా they have built this thing where మాట ఇస్తే నిలబడతామనో లేదా they are very, this is a great attribute. And ఎక్కడెక్కడ తీశారు ఇందాక మిస్డ్ అవుట్ దట్? పులివెందుల అండి, పులివెందుల, వేంపల్లి, వేముల, ఇన్ అండ్ అరౌండ్ చేశారు. అండ్ జనాన్ని మొబిలైజ్ చేయడం పెద్ద పెద్ద అంటే అలాంటి సీన్స్ ఉన్నప్పుడు మస్ట్ హావ్ బీన్ క్వైట్ ఎ టాస్క్. క్వైట్ ఎ ఛాలెంజ్. అదొకటే తలకాయ నొప్పి. ఆయన ఏ ఫ్రేమ్లో ఉన్నా జనాలు కావాలా. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ వెన్ హీ వెంట్, ఆర్ నాట్ ఈజీ, వెన్ వేర్ ఎవర్ హీ వెంట్ పీపుల్ వర్ దేర్.
కానీ మనం షూట్ చేసేటప్పుడు ఇట్స్ లాజిస్టికల్ నైట్ మేర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యూ హ్యావ్ టు ఫీల్ ఎవ్రీ ఫ్రేమ్. మనం ఎక్కడ పోయినా మనం జనాల్ని ఇట్ హ్యాస్ టు బి దేర్. అదే అనిపిస్తుందండి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు చూస్తే అసలు ఎంత అంటే ట్రెమెండస్ దేవర్. ఇప్పుడు జనం వచ్చిన తీరు చూడొచ్చు కొన్ని చోట్ల అయితే ఒక్కొక్క దానికి అసలు ఒక ఓదార్పు యాత్ర, ఇఫ్ యూ సీ ద రియల్ వీడియోస్ ఇట్ ఈస్ హ్యూమంగస్. అండ్ మన సినిమా వీ హ్యాడ్ టు అండర్ప్లే ఇట్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఓదార్పు యాత్ర వాజ్ ద ఫస్ట్ యాత్ర హి డిడ్. సినిమాలో హీరో ఫస్ట్ యాత్రకి ఇంతమంది జనాలు వచ్చేసారంటే నేను లాస్ట్ వరకు ఏం చూపించడానికి కూడా ఉండదు. సో మీరు చాలా జాగ్రత్తగా you have to underplay it. So it has to have a natural progression till that okay ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ నిజ జీవితంలో చూస్తే మాత్రం ఓదార్పు యాత్ర అసలు పిచ్చ హిట్. అండ్ అసలు జనం కరచాలం చేయడానికి మీద పడిపోయారు. నాకు ఎలా తెలుసు అంటే నేను అప్పుడు ఆ టైంలో సాక్షి మీడియా కాబట్టి రిమెంబర్ ద జర్నీ కంప్లీట్లీ. ఈజ్ డెస్టిన్డ్ ఫార్చునేట్ ఐ థింక్ అండి. మీరు కడప జిల్లాలో షూట్ చేస్తున్నప్పుడు జగన్ గారిని నిజమైన జగన్ అనుకున్నారా జీవాని? One or two instances where they felt it was the very old lady, ముసలావిడ అనుకోవడం, వచ్చి ముద్దులు పెట్టేసుకుని దగ్గర తీసేసుకునేవన్నీ. మహి గారు, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ మామూలుగానే ఎంత మనకి నాన్నకి ఇచ్చిన మాట అవ్వచ్చు, లేదు జనం మీద ప్రేమ అవ్వచ్చు, లేదు నేను ఏదో చేసి సాధించి చూపించాలనే తపన ఉండొచ్చు, మనుషుల్ని ఏమాత్రం భేదాలు లేకుండా దగ్గరికి తీసుకోవడం అన్నది ఒక చాలా స్పెసిఫిక్ థింగ్. చాలా నిజంగా యూ హ్యావ్ టు బ్రేక్ ఆల్ బ్యారియర్స్ టు డూ దట్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి ఆయన తెలియదు కదా ఆయన గెలుస్తారని. గెలుస్తారో గెలియరో తెలియదు, ఇంకా వరుస అవుతుందో ఏమవుతుందో, అన్నిటికీ తెగించి మీరు అన్నట్టుగా అందరినీ దగ్గర తీసుకోవడం అన్నది ఒక సిగ్నేచర్ మేనరిజం అయిపోయింది. ఐ థింక్ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. అతను పర్సన్ వెన్ హీఈస్ ఇన్ విత్ ద పీపుల్ అంటే పర్సనల్గా ఐ ఫీల్ హీఈస్ స్లైట్లీ an introverted person. He's someone who is that's what my sense of feeling. I don't know that. కానీ ఈవెన్ అగైన్ ఈజ్ వెరీ పోలార్లీ ఆపోజిట్. మీకు జనాల్లో ఉన్నప్పుడు హీ సీమ్స్ టు హ్యావ్ ఎ నేచురల్, హీ జస్ట్ సీమ్స్ టు హ్యావ్ ఎ నేచురల్ కనెక్ట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అండ్ అ వార్మ్త్ విచ్ హీఈస్ ఏబుల్ టు డ్రా ఆర్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో యాక్చువల్లీ రిలేటివ్లీ చూస్తే ఐ థింక్ మీకు యాత్ర 2 ఇంకా కొంచెం స్టోరీ నరేషన్లో ఫిల్మ్ మేకర్గా లెస్ ఛాలెంజింగ్ దెన్ యాత్ర 1. Yeah, I think Yatra 2 is Yatra 1 is more difficult, right? అంటే బికాస్ అక్కడ గోల్ పోస్ట్లు ఏముంటాయి, ఇక్కడ మీ గోల్ పోస్ట్ క్లియర్గా ఉన్నాయి. దెర్ ఆర్ ఇన్సిడెంట్స్, దెర్ ఆర్ ఈవెంట్స్, దెర్ ఆర్ క్యారెక్టర్స్. టు బి హానెస్ట్ Yatra 2 డిఫికల్టీ ఏంటంటే అండి, ఒక యాక్టివ్ పొలిటీషియన్ గురించి సినిమా తీయడం చాలా కాంప్లికేటెడ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఇట్ ఈస్, ఇట్ విల్ నెవర్ బీ జడ్జ్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద ఫిల్మ్. అది నిజంగా బాగున్నా చెత్తగా ఉందంటారు, ఆర్ అది చెత్తగా ఉన్నా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగుందంటారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ ట్రిక్కీ థింగ్. మీకు ఫస్ట్ థింగ్ ఇండియాలో పాలిటిక్స్ మీద వచ్చిన సినిమాలు ఏవి ఆడలేవు. నాకు తెలిసి లాస్ట్ గాంధీ ఉండొచ్చు, అప్పటికి థియేటర్ చూడలేదా పురచితలైవి. నన్ ఆఫ్ దిస్. మీకు హిస్టరీ మొత్తంలో కూడా మనకి పొలిటికల్ మూవీస్ హ్యాడ్ ఎ లార్జ్ యాక్సెప్టెన్స్ అనేది లేదు మనకండి. కరెక్ట్. సో దట్స్ ద ఛాలెంజ్. And this man is an active politician, and he is a threat. He is whatever it is now. So it's going to be that's the challenge now. How do you really deal with it? It's a challenge. Did you leave a scope for Yatra 3? No, and that's it. I'm done. I think with, for now you are done with all the yatras. 19k అయిపోతుంది కథ. Right. So for me the story ended there, and I thought అంటే in many ways maybe someone else will make it. Maybe after 2 decades, when his all journey ends, maybe someone else might, if there is a fascinating drama, inka there's a long journey for him kabatti someone else might conclude it. సో అయితే మొత్తానికి అయితే కథ స్క్రీన్ ప్లే మీరే రాశారు. అండ్ పాటలు ఏమైనా రాశారు ఇందులో? నేను రాయలేదండి, మనకు వచ్చిన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అండి మన సంతోష్ నారాయణ్ is the music director. So I write the dialogues, story, screenplay, direction nadanడి, and I produce as well. Why Santosh Narayan garanడి? Any specific reason? Again, Tamil travel movies, together. I've seen Tamil. a lot of movies of his. Madras is one film which I like the score. This movie చాలా మటుకు the background score is very critical, more than the songs కానీ అదంతా కానీ. So I wanted someone who could really infuse in that అండి. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలక్షన్స్ పై ఉంటుందని మీరు భావిస్తున్నారా? యాత్రకు ఉండదు, దీని